దురాశ దుఃఖానికి చేటు అని ఎవరన్నారో తెలియదు, కానీ ఈ వర్డ్ అనేది నాకు కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటా ఈరోజు. ఎందుకంటే ఒక దురాశకు పోయి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ అనేది నేను డిలీట్ చేసే పరిస్థితికి వచ్చిందనమాట. అది ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది అనేది అయితే నేను పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. అసలు నేను డిలీట్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నా. అసలు డిలీట్ చేసేద్దామని అనుకుంటున్నా. ఒక్కసారి ఈ ముచ్చట మొత్తం మీతో చెప్పిన తర్వాత మీరు ఏమంటారో చూసి ఆ తర్వాత డిలీట్ చేద్దామని చెప్పేసి అయితే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇదే నేను 2019లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి దాంట్లో విలేజ్ రుచులు. హలో పీపుల్, నమస్తే. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ యశ్వంత్ రెడ్డి. ఈ వీడియోలో నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్, నాకు నైట్ 2 గంటల నుంచి నిద్ర పట్టకుండా చేసిన ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకొని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. దీంట్లో అంటే నేను నా యూట్యూబ్లో ఒక చిన్న తప్పు చేసిన, దానివల్ల నాకు ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది అనమాట. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఆ యూట్యూబ్ని డిలీట్ చేయాలా ఉంచుకోవాలా అనేది అయితే ఇదంతా విని మీరే చెప్పండి. నాకు ఒక కరెక్ట్ సజెషన్ అయితే ఇవ్వండి. యాక్చువల్గా ముందు చెప్పాలంటే ఈ యూట్యూబ్ అనేది, యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అనేది నాకు ఎందుకు ఇష్టం. అందరూ నువ్వు ఎందుకు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నావు రా బాయ్, నీకేమొస్తుందిరా, నీకు ఏదో పెద్ద పిచ్చి పట్టినట్టుంది, ఒకటి యూట్యూబ్లో వీడియోలు అంటున్నావు అని చెప్పేసి అయితే చాలామంది అన్నారు నాతోటి. అనకపోయినా ఇంకా అట్లా అనేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇంకా బయటికి అనకపోయినా గిట్ట నాకు అర్థమవుతుంది. ఇంకా ఇట్లాగా వాళ్ళందరికీ యూట్యూబ్ ఎందుకు చేస్తున్నా అంటే, ఫస్ట్ నెంబర్ 1 2 పాయింట్స్ ఉన్నాయి. అందులో నెంబర్ వన్ వచ్చేసి పైసలు కావాలి. యూట్యూబ్లో లక్షలు వస్తాయా అంటే రావు. వస్తాయి. ఎన్ని వస్తాయి? తక్కువనే వస్తాయి. దాంట్లో ఇండియాలో కూర్చొని అమెరికన్ డాలర్స్ సంపాదించడం ఏడొస్తుంది? ఈ యూట్యూబ్లో వస్తాను. అందుకే యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఫేమస్ కావాలి. ఆ ఫేమస్ ఎట్లా కావాలి? ఫేమస్ ఎందుకోసం అంటే ఏదో బయటకు పోయి నేను ఇంటర్వ్యూలు కావాలి, నాకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తా, నేను అంత ఫేమస్ అయిపోవాలని కాదు. నేను ఏడికైనా బయటకు పోతే నాకు పరిచయం లేనివాడు నన్ను గుర్తుపట్టాలి. గుర్తుపట్టి నాకు నమస్తే చెప్తే నాకు అది చాలు. నాకు మస్తు ఖుషి అయిపోతుంది, నాకు పానం మస్తు సంతోషం అవుతుంది. అందుకోసం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఈ డబ్బు గిట మెయిన్ కాదు, అంటే మనీ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఫేమ్. నేను బయటూరు ఎక్కడన్నా వేరే డిస్టిక్ వెళ్ళినా అప్పుడు నన్ను గుర్తుపట్టి, నువ్వు పలానా వీడియోలు చేస్తావు కదా, నువ్వు పలానా కంటెంట్ మీద వీడియోలు చేస్తావు కదా, నువ్వు యశ్వంత్ రెడ్డి కదా నీ పేరు అని చెప్పేసి ఎవరైనా నాకు తెలియని వాడు నన్ను గుర్తుపట్టి నాకు నమస్తే పెడితే నాకు మస్తు ఖుషి అయిపోతుంది నా పానం. అందుకోసమే నేను వీడియోలు చేస్తాను. దీంట్లో ఏవో చేసేయాలి, పొడి చేయాలని కాదు. మెయిన్గా ఇప్పుడు ఈ వీడియో ఎందుకు వేస్తున్నానో చెప్తాను. దురాశ దుఃఖానికి చేటు అంట. నాకు ఈరోజు అది కరెక్ట్గా సరిపోతుంది. అది ఎందుకో చెప్తున్నా. దురాశ దుఃఖానికి చేటు ఎందుకన్నా అంటే, దురాశ వల్ల ఈరోజు నాకు ఈ యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయ్యే పరిస్థితి ఉంది. నా వల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను వీడియోలు చేస్తున్నా, రోజు ఒక వీడియో చేసుకుంటున్నా, అంతా బాగానే ఉంది. అంటే రోజు ఒక వీడియో ఏం చేస్తాను, ఒక మంత్లీ ఒక వీడియో పెడుతున్నా అనుకోండి. సరే అట్లా పెట్టుకుంటున్నా, మంచిగా గడిచిపోతుంది, వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి, పోతుంది, అట్లా బాగానే ఉంది, పర్లేదు. ఇంతలో మా దోస్త్ గాడికి ఒక యూట్యూబ్ ఛానల్, వానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వాడికి యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తుంటాడు, అంతా బాగానే ఉంది. లేకన్నా నాకు ఆడ ఒక చిన్న ముచ్చట చెప్పింది.
అరే దీంట్లో మానిటైజేషన్ ఆన్ కావాలంటే ఏ వీడియో ఏ కంటెంట్ పెట్టినా ఏం కాదురా భయ్ అని చెప్పేసి అని చెప్పింది. నేను చేసిన మెయిన్ తప్పు ఏంటంటే ఒకటి మాట వినడం. అదేంటంటే నేను ఇప్పటి వరకు నా ఓన్గా నా కంటెంట్ ఇచ్చుకుంటూ నేను మంత్లీ ఒక వీడియో పెట్టినా కానీ నా సొంతంగా నా కంటెంట్ నేను ఇచ్చుకునేటోని. కానీ ఒకడు ఏం చెప్పిండంటే నాకు, ఏ వీడియో పెట్టినా ఏం కాదు, ఆ వీడియోకి రెవెన్యూ రాదు కానీ మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది, నీకు 4000 వాచ్ అవర్స్ వస్తే సరిపోతుంది, దానికి కాపీరైట్ క్లెయిమ్ పడ్డా ఏం కాదు, కానీ కాపీరైట్ స్ట్రైక్ పడొద్దు, కాపీరైట్ క్లెయిమ్ అయినా సరే ఏం కాదు కానీ మానిటైజేషన్ నీకు ఆన్ అయిపోతుంది 4000 అవర్స్ దానికి వస్తే అని చెప్పేసి నాకు ఒకటి చెప్పిండు. అది నేను నమ్మిన. అది నమ్మి నేను ఏం చేసిన అంటే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఎక్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఒక వీడియో తీసుకొని నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన. అది నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, ఒక్కటేసారి 1,00,000 వ్యూస్ వచ్చేసినాయి. 1,30,000 వ్యూస్ వచ్చినాయి. ఆ ఒక్క వీడియోకి నాకు 4000 అవర్స్ వాచ్ టైం దాటిపోయింది. అంటే నా ఫ్రెండ్ అని చెప్పినా కదా, వాని ఛానల్ కూడా ఉంది, వానితో అడిగి నేను వానికి సంబంధించిన వీడియోలు కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే వాని ఛానల్లోకి వెళ్ళి నేను డౌన్లోడ్ చేసుకొని నా ఛానల్లో నేను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇది నాకు మైనస్ పాయింట్ అయింది. 4000 అవర్స్ వాచ్ టైం వచ్చేసింది, దీనికి కాపీరైట్ క్లెయిమ్ కూడా వాళ్ళలేదు నాకు. ఇదేదో మంచిగా ఉందిలే అని చెప్పేసి ఇంకా నాకు మానిటైజేషన్ ఆన్ అయిపోతుంది, నాకు ఇంకా రెవెన్యూ వస్తుంది, ఇంకా నెక్స్ట్ నుంచి పైసలు వస్తే ఇంకా మంచిగా వీడియోలు తీయవచ్చు ఇంకా ఇప్పటి నుంచి అనుకొని మస్తు ఖుషి అయిపోయినా. ఇంకా నాకు మానిటైజేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యింది. దాంట్లో ఎర్నింగ్ అప్లై నవ్ అని ఉంటుంది కదా, లాస్ట్కి అప్లై నవ్ అని ఉంటుంది. అప్లై నవ్ కొట్టేసినాక ఇంకా అందులో 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టెప్ సింపుల్గానే ఉంటుంది, అది ఓకే చేసేసిన. తర్వాత స్టెప్ యాడ్సెన్స్ అకౌంట్ లింక్ చేసుకోమని ఉంటుంది. అది కష్టం అని చెప్పేసి అది గిట యాడ్సెన్స్ అకౌంట్ గిట క్రియేట్ చేసుకున్నా. అది గిట అప్రూవల్ ఇచ్చేసిండు యూట్యూబ్ బోర్డు, అడుగున్నా. ఇంకా థర్డ్ గిట వెరిఫికేషన్ మానిటైజేషన్ రివ్యూకి వెళ్ళిపోతుంది అనమాట మన ఛానల్లో. అది కూడా నేను ఓకే చేసేసి పడుకున్నా, అది ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా రేపు మార్నింగో ఎల్లుండి కల్లోనో ఇంకా మంచిగా మనకు ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది, ఇంకా మనకు రెవెన్యూ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా వచ్చేస్తుంది రెవెన్యూ అని చెప్పేసి మస్తు ధీమాతో మంచిగా ఖుషిగా పడుకున్నాను. ఎగ్జాక్ట్గా నాకు 2:30కి నైట్ 2:30 గంటలకి నాకు టెంగ్ మన ఫోన్ నుంచి సౌండ్ వచ్చింది. వెంటనే నాకు నిద్ర లేసి వచ్చింది, ఆ మెసేజ్ ఈమెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి. ఆ ఈమెయిల్ ఏందా అని చెప్పేసి ఓపెన్ చేసి చూడగానే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఒకటేసారి. ఇంకా నాది రేపు మానిటైజేషన్ ఆన్ అవుతుంది అని చెప్పేసి నేను అంత ధీమాతోటి నైట్ పడుకుని నాకు ఒక్కటేసారి షాక్ ఇచ్చింది. నీది రీఅప్లోడింగ్ అంటే రీయూజ్డ్ కంటెంట్ని నువ్వు అప్లోడ్ చేస్తున్నావు, నీ ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి నాకు యూట్యూబ్ బోర్డు నెత్తిలో బాంబే వేసేసింది. ఇంకేం చేయాలి, ఇంకా నేను నైట్ మొత్తం నిద్ర పట్టక పిచ్చోడ్ లాగా కూర్చున్నా. ఇంకా ఛానల్ మొత్తం డిలీట్ చేసేద్దామని చెప్పేసి అనుకుని మొత్తం కొంతసేపు ఆలోచించి మొత్తం మైండ్ మొత్తం సైకిక్ అయిపోయింది. నా ఇంకా నిద్ర వస్తలేదు. 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. ఇంకా నిద్ర రాక చూస్తున్నా. మెల్లగా 5 గంటలకు నిద్ర పట్టింది. ఇంకా సరే నిద్ర పోదాము అని చెప్పేసి నిద్ర పోయినా. కరెక్ట్గా 5:30కి టక్కున నా అలారం మోగింది. అంటే నాది డైలీ 5:30కి అలారం ఉంటుంది. 5:30కి అలారం మోగింది. ఇంకా నిద్ర నాది ఇంకా అయినట్టే అనుకొని ఇంకా మెల్లగా లేచి నా పనికి నేను స్టార్ట్ అయిపోయినా. ఇంకా సరే పొద్దున లేచేసి ఇంకా మెల్లగా స్నానానికి పోయి వచ్చి ఇప్పుడేంది ఇంకేం చేద్దాము అని చెప్పేసి ఆలోచించిన. ఈ యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేద్దామా, ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు దీంతో పనికిరాదా, అసలు ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోలు చేయగలుగుతానా, ఇవన్నీ క్వశ్చన్లు వచ్చినాయి అన్నమాట. అంటే నేను నార్మల్గా వీడియోలు చేసుకుంటున్నాయి, ఈ వీడియో అప్లోడ్ చేసి అంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నాది మానిటైజేషన్ ఆన్ అయిపోతుంది,
ఇంకా నాకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి ఈ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కాబట్టి నాకు మొత్తం ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఉంటుంది కదా, మిద్దె మీదకి వెళ్ళిపోయి మంచిగా కూర్చొని ఎండ కూర్చొని ఆలోచించిన కొద్దిసేపు ఇంకా యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేయాలన్నా. డిలీట్ చేస్తే ఇన్ని రోజులు నేను వీడియోలు తీసినవి అన్నీ పోతాయి, అవసరమా మళ్ళా? అంటే నేను కష్టపడి తీసిన వీడియోలు ఉన్నాయి చూసిరా, అవన్నీ పోతాయి అనుకున్నా. ఇంకా ప్రజెంట్ అయితే వద్దు, ఇంకొక 2 months, 2 months to 6 months గట్టిగా కష్టపడతాం. మన ఓన్ కంటెంట్తో, ఓన్ వాయిస్తో, ఓన్ వీడియోతో, మన ఫేస్ని పెట్టి, అంటే ఓన్గా మనం ఇంకా ఎలాంటి కాపీరైట్స్ పడకుండా, కాపీరైట్స్ క్లెయిమ్ పడకుండా ఓన్ కంటెంట్ ఎంచుకుంటూ జెన్యూన్గా వీడియోలు చేద్దాం. జెన్యూన్గా అంటే ఈ యొక్క వీడియోతో నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇది కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది. నాకు యూట్యూబ్ ఛానల్లో అంటే కష్టపడితే తప్పకుండా మీకు యూట్యూబ్ అనేది హై రీచ్ని ఇస్తుంది అనేది ఒకటైతే నాకు చాలా మంచిగా అర్థమైంది. ఇంకా ఏం చేద్దాం అనుకున్నా అంటే జెన్యూన్గా 6 months వరకు రెగ్యులర్గా వీక్లీ ఒక 3 videos పెట్టడానికైతే ట్రై చేద్దాము అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయినా. అంటే ఈ వీడియో వల్ల ఏంటంటే ఒక్క వీడియో అయినా సరే గట్టిగా నీకు మంచి వ్యూస్ వచ్చినాయి అనుకో, ఒక్క వీడియోనే నీకు మానిటైజేషన్ని ఆన్ చేపిచ్చేస్తుంది, నీకు అంటే హైప్ ఇచ్చేస్తుంది ఒక్క వీడియో అనేది. ఒకటి నాకు గట్టిగా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయకుండా నేను ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ ఏవైతే వీడియోలు పెట్టినో ఆ వీడియోలు అన్నీ డిలీట్ చేసేసినాయి. ఇంకా ప్రతి ఒక్క అంటే ఇక ఆ వీడియో అలాంటి వీడియోలు అంటే దానికి రీయూజ్డ్ సాంగ్ ఇటు ఉండదంట, బ్యాక్గ్రౌండ్ సాంగ్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా ఉంటుంది చూసిరా. అంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అట్లున్నాయి అన్నమాట. ఇవన్నీ నాకు ముందు తెలియక నేను ఇవన్నీ పెట్టిన. ఇప్పుడు ఏం చేసిన అంటే అలాంటి సాంగ్స్ అంటే నాకు ఓన్గా ఉన్న వీడియోలు మాత్రమే ఉంచిన. ఇప్పుడు అంటే నేను ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి ఉన్న వీడియోలన్నీ మీరు చూడండి, అప్లోడ్ చేసిన వీడియోలు ఇప్పుడు ఒక్కటి కూడా మీకు కనిపించవు, అన్నీ డిలీట్ చేసేసిన. ఓన్లీ నా సొంత కంటెంట్గా ఉన్న వీడియోలు మాత్రమే యూట్యూబ్లో ఇప్పుడు మీకు కనిపిస్తాయి మీ అందరికీ. ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ ఉన్న వీడియోలు అన్నీ డిలీట్ చేసేసిన. ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇంతకు ముందుకు చేసిన దానికి 100 times ఎక్కువగా వర్క్ చేసి వీడియోలు అప్లోడ్ చేద్దాం. ఇక నుంచి నేను గట్టిగా కష్టపడి ఒక 2 to 6 months వరకు చూస్తా, రెగ్యులర్గా వీడియోలు మీకు పెడుతూనే ఉంటా. ఒకవేళ నేను రీచ్ అయ్యిందో ఓకే, ఒక 6 months వరకు చూసి ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ని నేను టచ్ చేయను. ఇంకా ఈ యూట్యూబ్లో ఇంకా నేను అసలు ఈ యూట్యూబ్ మీద కెరియర్ అనే ఒక ఆప్షన్ని తీసేసుకుంటాను నేను నా లైఫ్లో నుంచి. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా కూడా ఇంకా సక్సెస్ రాలేదు, ఇంకా ఏదో రీయూజ్డ్ కంటెంట్ పెడితేనే హైప్కి వచ్చింది, నేను ఓన్ కంటెంట్ ఇస్తే హైప్ రావట్లేదంటే ఇంక ఈ యూట్యూబ్ ఛానల్ నాకు అవసరమే లేదు, నేను తీసి పడేస్తాను. అందుకోసమే ప్లీజ్ నా ప్రతి ఒక్క వీడియోని, నాకు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో 1500 members ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్. ఈ 1500 membersలో ఒక 1000 members నా వీడియో చూసినట్లయితే ఆ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నా వీడియో పూర్తిగా చూస్తేనే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు, ఆ ఒక్క సబ్స్క్రైబర్ నా వీడియోని పూర్తిగా చూస్తే యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఆ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేస్తుంది. కాబట్టి ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నా వీడియోని ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ పూర్తిగా నా వీడియో చూసి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ గీట కొట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ గీట కొట్టి నన్ను సపోర్ట్ చేసి నా వీడియోలను సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ యశ్వంత్ రెడ్డి.